నాకు ఒకటి ఆశ్చర్యం, నిన్న 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి, ప్రజల ఆస్తిలో ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని. అవును, వచ్చింది కదా వార్త, వచ్చింది. సో మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి సంబంధించిన ఆస్తిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేలు పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ధనంతో నువ్వు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నువ్వు ఫోన్ తీసి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నీకేం రైట్? ఆయన మంత్రి గారు కదా సార్, అటవీ మంత్రి కదా, అటవీ శాఖ మంత్రి కదా సార్. ఆయన ఫోటోలు ఏం సంబంధం? ఆయన అటవీ శాఖ మంత్రికి ఆ మాత్రం అధికారం ఉండదా తీయడానికి? అటవీ మంత్రి అయితే మన ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తెస్తారు సార్. ఏ సార్ కరకట్ట ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే పెద్ద ఇష్యూ చేశారు కదా అటవీ శాఖ మంత్రి. అటవీ శాఖ మంత్రి అయితే అటవుల గురించి మాట్లాడాలి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళని ఫోటోలు తీస్తారా? ఇది మంచి పద్ధతేనా? సరే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకని. సరే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏపీ డిప్యూటీ సీఎంఓ దాంట్లో ఆయన రాసింది ఏంది, an exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalampeeta forest lands. అంటే మంగళంపేట ఫారెస్ట్లో ఉన్నటువంటి 76 ఎకరాలు ఎవరో ఒకరు ఇది ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేశారు అనేది చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3601 ఒక రిట్ పిటిషను, మిథున్ రెడ్డి గారు 3600, వారికి సంబంధించినటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారు 3693, మొత్తం 4 రిట్ పిటిషన్ వేశారు. ఏమని వేశారంటే ఆ 74 ఎకరాలు మా భూమి అని వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, అయ్యా మీరు రూల్ ప్రకారం వెళ్ళండి, దాంతోపాటు లెట్ కౌంటర్ అఫిడవిట్ బీ ఫిల్డ్ విత్ ఇన్ 2 weeks, 1 week దేర్ ఆఫ్టర్ టు ఫిల్లింగ్ ద రీజాయిండర్, లిస్ట్ ద మ్యాటర్ 6/3/2025. ఎప్పుడు ఇచ్చారు ఇది? సుమారుగా 5-7 నెలల క్రితం ఇస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఈ రిట్ పిటిషన్కి కౌంటర్ వేయలా. నిజంగా 74 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే నువ్వు కౌంటర్ వేసి కోర్టు ద్వారా ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ని తీసుకోవచ్చు కదా. నువ్వు కౌంటర్ ఎందుకే లేదు? ప్రభుత్వం కౌంటర్ వేయమన్న తర్వాత ఇప్పటికీ ఎప్పుడో మార్చిలో కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఈ రోజు కూడా ఎందుకు కౌంటర్ వేయలేదు? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా? నువ్వు వెళ్ళి హెలికాప్టర్లో వెళ్తున్నావు, కౌంటర్ వేసి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారికి తప్పైతే కౌంటర్ వేసి నిరూపించవచ్చు కదా. మీరు ఎందుకు కౌంటర్ వేయకుండా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు? సరే చెప్దాం అసలుకి. ఇది 1968 16 సెప్టెంబర్న వచ్చినటువంటి ఫారెస్ట్ గెజిట్ అండి. ఫారెస్ట్ గెజిట్. ఈ ఫారెస్ట్ గెజిట్లో ఏం చెప్పారంటే 1,18,042 ఎకరాల విస్తీర్ణంలో మంగళంపేట ఫారెస్ట్ ఉంది. ఈ మంగళంపేట ఫారెస్ట్లో సర్వే నంబర్ 295, 296లో 75 ఎకరాల 74 సెంట్ల భూమి మాత్రం ప్రైవేటు భూమి. దీనికి 30 అడుగుల వెడల్పుతో ఒక రోడ్డు కూడా ఉంది అని చెప్పి ఇది ఫారెస్ట్ గెజిట్ 16th సెప్టెంబర్ 1968. సో అప్పుడు ఇచ్చినటువంటి గెజెట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ 75 ఎకరాలు ప్రైవేటు భూమి కాదు, ఇది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పేసి జూలై 1, 1975న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఒక కేసు వేసింది. ఈ కేసు అయితే 1975 నుండి 1981 దాకా, అంటే 6 సంవత్సరాల పాటు సుమోటోగా తీసుకున్నటువంటి దీని మీద వాదోపవాదనలు జరిగి విచారణ జరిగిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కి సంబంధించి శ్రీ హసదుద్దీన్ అహ్మద్ ఐఏఎస్ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఆర్పీ నెంబర్ 1/75. ఎప్పుడు ఇచ్చారు? ఇది నవంబర్ 19, 1981న ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఏమైనా ఇచ్చారంటే ఒకసారి చదువుతానండి. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ పిటిషనర్ ఐ హ్యావ్ కన్విన్స్డ్ దట్ రెస్పాండెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పట్టా రైత్వారీ పట్టాస్ ఫర్ ద ఫుల్ సర్వేయర్ అరౌండ్ 75 ఎకరాల 74 సెంట్లు ఇన్ సర్వే నెంబర్ 295 అండ్ 296 అని చెప్పి వారికి పట్టాలు ఇవ్వడానికి 1981 నవంబర్ 19వ తేదీన అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఇచ్చినటువంటి తీర్పు కాపీ. ఇది జరిగిన తర్వాత 2022లో ఆ 30 అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు ఇలా అయిందండి. ఎందుకంటే 1980 తర్వాత ఇలా అయింది. ఈ రోడ్డు ఇలా అయింది, అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు.
ఈ రోడ్డు ఇలా అయితే పులిచెర్ల మండలం నన్నూరువల్లిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసి అయ్యా మా రోడ్డు ఇట్లా ఉంది, ఈ రోడ్డు ఇంత దుర్మార్గంగా ఉంది, మేము కనీసం ఎడ్ల బండి వేసుకొని వెళ్ళలేకపోతున్నాం, సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి ఈ రోడ్డు బాగు చేయమని పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి కలెక్టర్కి పంపించారు. కలెక్టర్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమని సర్టిఫికెట్ ఇచ్చారంటే జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 1856 ప్రకారం, అంటే 1968 సెప్టెంబర్ 16వ తేదీని ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ ల్యాండ్ ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఈ రోడ్డు 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ రోడ్డు 1978 నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. 1980లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ రోడ్డుని వేసింది. 1980లో వేసినటువంటి ఈ రోడ్డు ఇప్పుడు శిథిలా వ్యవస్థకి ఈ విధంగా చేరుకుంది. కాబట్టి రోడ్డు ఏమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికెట్ ఇది. ఈ రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్దని, అంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సొంత డిపార్ట్మెంట్ అని, పవన్ కళ్యాణ్ గారు సంబంధించినదని వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. వీళ్ళు కలెక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెండర్లు వేసి ఎక్కడా కూడా అటవీ భూమిని ఇబ్బంది లేకుండా, అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏమీ లేకుండా, అక్కడ వన్యప్రాణాల సంరక్షణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇది. ఆ రోడ్డు వేసినందుకు, ఈ రోడ్డు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం, అసలు ఆ 74 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి రైతువారీ పట్టా అని ఎప్పుడో ఇచ్చారు. 2001లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒరిజినల్ ఓనర్స్ దగ్గరకు నుంచి కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటన్నిటికీ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ భూమి ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడానికి దగ్గర మీకున్నటువంటి ఆధారాలు ఏంది?